తరతరాల నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మా కులంలో మేము పెళ్లి చేసుకోవటం లేవా, ఇలా చేసుకుంటే ఈ సమాజం మారుతుందా అనే అటువంటి చర్చకు మీ సమాధానం ఏమిటి? అది ప్రత్యక్షమైన దానికి ప్రత్యక్షంగా అందరు చూస్తున్నాము. కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ పిల్లల ఐక్యూ లెవెల్ చూడండి, ఇతర పిల్లల ఐక్యూ లెవెల్స్ చూడండి, ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు చాలామంది కులాంతర మతాంతర వివాహాల సంబంధించిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మందికి మీకు కనిపిస్తారు. అందులో ఎలాంటి ఇంకో వేరే విషయం ఏం లేదు. అట్లా అది కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఇది కులాంతర వివాహం కానీ మతాంతరం కానీ వితిన్ కులంలో పెళ్లిళ్ళని నిషేధించాలి. నా విషయానికి వస్తే నా ఉద్దేశం ప్రకారంగా వితిన్ కులంలో అంటే ఒకే కులంలో జరిగేటువంటి వివాహాలను నిషేధించాలి. రేపు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఆ చర్య వెంటనే ప్రభుత్వం చేపడితే ఇంకా బాగుంటుంది. అది ఎందుకంటే కులాంతర వివాహం వల్ల లాభాలు ఉన్నాయి, ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒక కులానికి మధ్య అంతరాలు తగ్గుతాయి, ఆరోగ్యకరమైన సంతానం వస్తుంది, ఒక మంచి ఐక్యూ లెవెల్ ఉన్న సంతానం వస్తుంది. ముఖ్యంగా మనిషి గుర్తించే విధంగా మనుషులందరూ ఒకటే అనే ఒక సామాజిక సందేశాన్ని ఇచ్చేటువంటి ఎంతో ఉపయోగకరమైన పెళ్లిళ్ళు ఈ కులాంతర వివాహాలు. ఖచ్చితంగా దాన్ని మనం అందరం ప్రోత్సహించాలి. ఇంత గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఒకనాటి కాలంలో ఎంతో ఆదర్శవంతంగా ఉండేటి. వీటికి గొప్ప ఆదరణ కూడా లభించేది. కానీ ఇటీవల కాలంలో ఆదరణ సంగతి అటు వదిలిపెట్టి వాళ్ళపైన మానసిక శారీరక దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడతా ఉంది? ఆదరణ మీరు అన్నట్టుగా గతంలో ఉండేది, ఇప్పుడు లేదనేది అంటే ఇప్పుడు లేదని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గుర్తించే వాళ్ళు అప్పుడు గుర్తిస్తున్నారు, ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఆదరించే వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తున్నారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. అది ఆనాడు ఉంది, ఈనాడు కూడా ఉన్నది. అయితే మనకు ప్రధానంగా యువతలకు ఇప్పుడు రాజకీయ చైతన్యం అనేది లేకుండా పోయింది. గత ఒక 25 ఏళ్ల క్రితం నుంచి పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ ఎలక్షన్స్ కానీ వాళ్ళ రాజకీయంగా ఎలాంటి చైతన్యం కానీ ఏ మాత్రం లేకుండా కేవలం మార్కులకు పరిమితమై ఒక గుమస్తాలను తయారు చేసేటువంటి విద్యా విధానంలో వేరే చైతన్యం లేకుండా ఈరోజు నిర్వీర్యమైపోతుంది మన యువత అంతా. కాబట్టి వాళ్లకు కొంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీని అందించే పరిస్థితి కొంత తక్కువే మీరు అన్నట్టుగా. కానీ దానికి తోడుగా ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది, అన్ని రకాలుగా వాళ్ళు కూడా చైతన్యవంతులు అవుతున్నారు. ప్రేమ వివాహాలు కూడా ఇప్పుడు పెరిగినాయి, ఇంకా గతంలో కంటే ఇంకా పెరిగినాయి. అందులో ఎలాంటి మార్పు లేదు. ఆదరించే వాళ్ళు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. మంచిని ఎప్పుడైనా స్వాగతించే వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. ఎప్పుడైనా మంచి మాత్రమే ముందుకెళ్తుంది. చెడు ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఆగిపోవాల్సిందే. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా రేపు జరగబోయేది అదే అని నా భావన.